ఆనంద్ అండ్ రాధిక పెళ్లి ఎంత రంగరంగ వైభోగంగా జరిగిందో అందరికీ తెలిసింది. వరల్డ్ వైడ్ నుంచి సెలబ్రిటీస్ అందరూ వచ్చారు. 5,000 కోట్లతో ఈ పెళ్లి జరిగింది. దాని తర్వాత వాళ్ళు యూకే వెళ్ళారు. అక్కడి నుంచి వాళ్ళు ప్యారిస్లో ఉన్న ఒలింపిక్ సెలబ్రేషన్స్కి వెళ్ళారు. ఒలింపిక్ సెలబ్రేషన్స్కి వెళ్ళి చక్కగా ప్యారిస్ స్ట్రీట్స్లో నడుస్తున్న రాధిక అండ్ అనంత్ని చూసి అందరూ కూడా చాలా సర్ప్రైజ్ అయ్యారు. ఎంతో సింపుల్గా ఉన్నారు వాళ్ళు. అక్కడ నీతా అంబానీ గారి లుక్ అందరినీ బాగా ఆకట్టుకుంది. ఇండియా హౌస్ని ఇనాగ్రేట్ చేశారు నీతా అంబానీ గారు. అండ్ వాళ్ళు ఫ్రాన్స్లో ఉన్న ప్రముఖ బిలియనీర్స్ని మరియు పొలిటికల్ లీడర్స్ అందరినీ కూడా కలిశారు. తను చక్కని లోటస్ పింక్ శారీ కట్టుకున్న మూమెంట్ సోషల్ మీడియా వేదిక చాలా వైరల్ అవుతోంది. ఫ్రాన్స్కి వెళ్ళిన ఎంతో సాంప్రదాయబద్ధంగా బొట్టు పెట్టుకుని చక్కగా చీర కట్టుకుని అందరినీ బాగా అలరించారని చాలా మంచి కాంప్లిమెంట్స్ కూడా వస్తున్నాయి. అక్కడ ఇండియన్ హౌస్ ఓపెనింగ్ రంగరంగ వైభోగంగా జరిగింది అండ్ ఇండియన్ ఫుడ్డే సర్వ్ చేస్తున్నారు. ఫ్రాన్స్లో వాళ్ళు దిగిన కొన్ని అన్సీన్ మూమెంట్స్ ఇప్పుడు మనం చూసేద్దాం. మన ఛానల్లో ప్లేలిస్ట్ సెక్షన్లో లైఫ్ స్టోరీస్ అండ్ బయోగ్రఫీస్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఈషా అంబానీ మరియు ఆనంద్ పరిమల్ కూడా అనంత్, రాధిక మరియు నీతా అండ్ ముఖేష్ అంబానీ గారితో వెళ్ళారు. అక్కడ వాళ్ళు చాలా బాగా టైం స్పెండ్ చేశారు. ఈఫిల్ టవర్ దగ్గర ఉన్న పిక్చర్స్ కూడా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చాలా వైరల్ అవుతున్నాయి. ముఖేష్ అండ్ తన వైఫ్ చాలా చక్కగా అన్ని మూమెంట్స్ ఎంజాయ్ చేస్తారు. దానికి ఇదే నిదర్శనము. ఎంతో చక్కగా కలివిడిగా అందరితో కలిసి వాళ్ళు దిగిన పిక్చర్స్, వాళ్ళ మోడెస్టీకి సింబల్గా అందరూ కూడా ఎంత డౌన్ టు ఎర్త్ ఉన్నారు ఈ ఫ్యామిలీ అని చెప్పి చాలా బాగా కొనియాడుతున్నారు. ఇప్పుడు మనం ఆ పిక్చర్స్ అన్నీ కూడా చూసేద్దాం.